అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం పరిశుద్ధుడు అనే మాటని జ్ఞాపకం చేసుకుందాం. లేవి ఖండము 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు, అబీహోలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిన మృతి పొందితిరి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పరిశుద్ధుడు అనే మాటని ధ్యానం చేసుకుంటూ ఒక్కొక్క మాటగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. పరిశుద్ధుడిలో మన స్తుతి అంశం దేవుడు ఎలాగూ పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు నిజమే, కానీ ఆయన పరిశుద్ధతను గురించి బైబిల్ గ్రంథంలో అనేక లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూసుకున్న, మరి ఇతర అధ్యాయాల్లో మనం గమనించుకున్న, ఆయనని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవదూతలు ఆయన్ని కొనియాడుతున్నట్లుగా లేఖన భాగంలో మనం గమనించవచ్చు. అయితే ఏ విధంగా ఆయనని పరిశుద్ధుడు అని మనం చెప్పగలము అంటే, కొన్ని మాటలు మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. పలానా ఆయన తెల్లగా ఉన్నాడు కాబట్టి ఆయన తెల్లవాడని, మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయన మంచివాడని ఏ విధంగా చెప్తామో, ఆయనలో ఉన్న స్వభావ సిద్ధముగా ఉన్న ఆయన లక్షణాలను బట్టి ఆయన పరిశుద్ధుడిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదని, ఆయన అబద్ధమాడే దేవుడు కాదని, ఆయన పశ్చాత్తాపడేవాడు కాదని, ఈ విధంగా మనము ఆయన స్వభావ సిద్ధంగా ఆయన నమ్మదగిన దేవుడని, స్వభావ సిద్ధంగా ఆయన పరిశుద్ధుడని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ పాపమును ద్వేషించుటలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనదనే మాటను ఆధారం చేసుకొని పాపమునను ద్వేషించుటలో ఆయన పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్తుతించాము. అంత మాత్రమే కాదు, కానీ పాపిని తన నుండి వేరు చేయుట అంటే ఒక పాపాత్ముడు రక్షణ కోసం యేసు ప్రభు దగ్గరికి రావటానికి దేవుడు అన్ని సమయాల్లో ఆయన ఆహ్వానిస్తున్నాడు. కానీ పాపముతోనే ఉండి దేవునితో సహవాసం చేయటం అంటే అది కుదరదు. ఎందుకంటే దేవుని దగ్గర పాపం అనే ప్రస్తావనే లేదు. ఆయన పరిశుద్ధుడు. ఒకవేళ పరిశుద్ధులు మాత్రమే ఆయనతో సహవాసం చేయగలరు. కాబట్టి పాపిని తన నుండి వేరు చేయుట యందు ఆయన కనుపరిచిన ఆ తీరును బట్టి ఆయన పరిశుద్ధుడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నేటి ఉదయకాలం మందు కూడా మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపమునకు తగిన శిక్ష విధించుటను బట్టి ఆయన తన పరిశుద్ధతను బయలుపరిచినట్లుగా, లేదంటే ఆయన ఎలాంటి పరిశుద్ధుడో, లేదంటే పరిశుద్ధతకు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యత ఏంటో ఆ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ ఆయన నమ్ముకున్న బిడ్డలు కానీ, లేదంటే ఆయన వారు కానీ పాపము చేస్తే ఆయన శిక్ష విధించినట్లుగా, ఆయన శిక్ష చేసినట్లుగా, శిక్షించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లేవీకాండము 10వ అధ్యాయము, లేవీకాండము 10వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఆధారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, పాపం చేసిన వారిని ఆయన శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని దగ్గర పాపమునకు తావు లేదు, పాపమునకు అవకాశం లేదని చెప్పటానికి మనం చదువుకునే దృష్టాంతం. ఆయన ఎంత పరిశుద్ధుడో, పరిశుద్ధత విషయంలో ఆయనకున్న ఆ కమిట్మెంట్, లేదంటే పరిశుద్ధత విషయంలో ఆయన రాజీ పడేవాడుగా కాదని ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అహరోను కుమారులైన, లేవీకాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూసుకుంటే, అహరోను కుమారులైన నాదాబు, అబీహోలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, పాపము చేయగా
దేవునికి ఆజ్ఞా అతిక్రమమే పాపమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా చేయటమే పాపం. ఇక్కడ కూడా మనం చదువుకున్న మాటలో మనం చూసినట్లయితే నాదాబు అబీహులు యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని, యెహోవా తమకు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని దేవుని సన్నిధికి తేగా. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైనవి పాపమే, దేవునికి విరుద్ధమైనవి పాపమే ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నాదాబు అబీహాలు దేవుడు ఆజ్ఞాపింపని అగ్ని ఎక్కడికి తీసుకొచ్చారు? యెహోవా సన్నిధికి తీసుకువచ్చారు. యెహోవా సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిన మృతి పొందిరి. ఆయన పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనదో మనం జ్ఞాపకం చేసుకుంటే మృతి పొందారు. యెహోవా తమకు ఆజ్ఞాపించని ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ గ్రంథం సెలవిస్తుండగా ఆజ్ఞను మీరారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదివినట్లయితే పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపమునకు పరిశుద్ధుని దగ్గర స్థలము లేదు. ఆయన ఒప్పుకోడు. తనకు ఆజ్ఞాపించని యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని యెహోవా సన్నిధికి తీసుకురాగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చివేసెను. దీన్ని బట్టి ఆయన పరిశుద్ధుడు అని చెప్పటానికి ఇదొక ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మన దేవుడు ఎలాగూ పరిశుద్ధుడంటే పాపమునకు తగిన శిక్ష విధించుటను బట్టి, పాపము చేసిన వారిని శిక్షించుటను బట్టి ఆయన పరిశుద్ధతను రుజువు చేస్తున్నట్లుగా నాదాబు అబీహుల విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలం ముందు మనసారా హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీరు పరిశుద్ధమైన దేవుడు. మీరు ఏ విధంగా పరిశుద్ధులో పాపము చేసిన వారిని శిక్షించుటందు మీ పరిశుద్ధతను మీరు కనపరుచుకున్నందుకు వందనములు. అలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలం మందు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.